క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. విజయవాడలో రేపటి నుంచి జరగనున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రికెట్ టోర్నీకి సంబంధించి జెర్సీ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన క్రీడా పాలసీని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ నెల 24, 25, 26 తేదీల్లో ప్రకటించగానే వేదికల సహా 14 క్రీడాంశాలకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రికెట్లో 6 జట్లు పోటీ పడుతుండగా పల్లా శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అలాగే కబడ్డీ పోటీలకు రామకృష్ణరాజు, రామగోపాల్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జీవి ఆంజనేయులు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. మంగళగిరి క్రికెట్ తో పాటు వాలీబాల్, కబడ్డీ అన్ని క్రీడలు ప్రోత్సహిస్తున్నారు. కుప్పంలో అదే పరిస్థితి. ఏ నియోజకవర్గంలో చూసినా స్పోర్ట్స్ మూవ్ అయింది. దాని తర్వాత క్రీడాకారులు కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు. కొంత ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు, కొంతమందిని గుర్తించారు, స్టేడియంస్ కోరుకుంటున్నారు. అదేవిధంగా అనూహ్యంగా ఈ సంవత్సరం 2025 చూస్తే బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగన్నారో క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలని తదనుగుణంగా కూడా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ కూడా చిన్నన్న గారు కూడా బ్రహ్మాండంగా అన్ని నియోజక కేంద్ర మంత్రులు సైతం రామ్మోహన్ అన్న కావచ్చు, పెమసాని గారు కావచ్చు, ఎవరు చూసినా పురంధేశ్వరమ్మ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా స్పోర్ట్స్ కు సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ అదే తరహాలో ఈసారి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు మళ్ళీ దానికి మించి స్పోర్ట్స్ లీగ్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. 24, 25, 26 తారీఖులో ముందు సంవత్సరం 2 సార్లు పెట్టాం. ఈ సంవత్సరం ఇంకొక రోజు పెంచి, ఎందుకంటే గౌరవ శాసనసభ్యుల రిక్వెస్ట్ మేరకు ఇంకొక రోజు కూడా పెంచడం జరిగింది. 3 రోజులు ఇక్కడే ఈ వేదిక ద్వారానే ఈ గ్రౌండ్ లో, మున్సిపల్ గ్రౌండ్ లో, అదేవిధంగా దండమూడి స్టేడియంలో దాదాపు 14 డిసిప్లిన్స్ ఏదైతే టక్ ఆఫ్ వార్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, త్రోబాల్ కావచ్చు, టెన్నికైట్, కబడ్డీ, క్రికెట్, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, పికిల్ బాల్ కావచ్చు, మ్యూజికల్ చైర్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ 14 డిసిప్లిన్స్ లో హైయెస్ట్ 156 శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పార్టిసిపేషన్ చేస్తామని చెప్పి ఎంట్రీ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మంత్రులందరూ కూడా ఇంట్లోకి వస్తున్నారు. అదేవిధంగా క్రికెట్ చూస్తే 6 టీంలు ఈసారి క్రికెట్ హైయెస్ట్ టీమ్స్ ఈసారి ఉంటాయి. 6 టీంలు క్రికెట్ లో ఆడతారు.